నేడు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ రీజియన్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు. బూటకపు ఎన్కౌంటర్ లో నిరసిస్తూ ప్రజలంతా బంద్లో భాగస్వామ్యం కావాలన్నారు. మావోయిస్టుల బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో వెంకటాపురం, వాజేడులో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇక ఛత్తీస్గఢ్ అడవుల్లో మంగళవారం తుపాకుల మోత మోగింది. బస్తర్ రీజియన్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 13 మంది నక్సల్స్ మృతి చెందారు. ఇక వీరిలో ఒక మహిళా నక్సల్ కూడా ఉన్నారు. కాగా ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం వరుస ఎన్కౌంటర్లతో దద్దరిల్లుతోంది. 15 రోజుల వ్యవధిలో ఇది 3వ ఎన్కౌంటర్. వరుస ఎన్కౌంటర్లతో ఎప్పుడు ఏం జరుగుతుందని భయాందోళనలో స్థానికులు ఉన్నారు. తాజా ఛత్తీస్గఢ్ గంగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళవారం కోటేరీస్ సావరాన్ అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగింది. ఆ ఎన్కౌంటర్ ఇప్పటి వరకు దాదాపు 11 మంది పైగా నక్సల్స్ చనిపోయినట్లు తెలుస్తోంది. అందులో మహిళా నక్సలైట్ కూడా ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.